ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. లోక్సభ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేరింది. ఇప్పటికే పలు రాష్ట్రాల అభ్యర్థులు ప్రకటించిన పార్టీ నేడు మరికొన్ని స్థానాల అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. మన అప్డేట్స్ మరి ఇప్పుడు భవిత లైవ్లో అందిస్తారు. ఓటీవీ భవిత. రైట్ శ్రీనివాస్, ఏదైతే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ 2 సార్లు భేటీ అయింది. ఈరోజు 3వసారి భేటీ కాబోతుంది. అయితే మొదట 2 సార్లు భేటీ అయినకు సంబంధించి సమావేశాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేసింది. అయితే ఈ రోజు జరిగే భేటీలో కొంతమేరకు తెలంగాణ నుంచి రెండో జాబితా వెలువడుతుందనే అవకాశాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం ఈ రోజుకు షెడ్యూల్ అయితే విడుదలైంది. ఒకవేళ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఒకవేళ తెలంగాణకు సంబంధించి రెండో జాబితా విడుదల కావాలి అంటే ఖచ్చితంగా ఆ సమావేశంలో సీఎం అటెండ్ కావాల్సిందే. నిన్నటి వరకు కూడా సీఎం ఈరోజు ఢిల్లీ వెళ్తారు అని చెప్పేసి కొంతమేరకు సమాచారం ఉన్నప్పటికీ ఈ రోజు షెడ్యూల్లో మాత్రం సీఎం ఢిల్లీ టూర్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొననున్నారు. ఒకవేళ భేటీలో కనుక మీటింగ్లో కనుక పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఇఫ్తార్ విందు అనంతరం సీఎం ఢిల్లీ టూర్ పయనమవుతారంటగా తెలుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయితే జరగనుంది. ఆ సమావేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించి జాబితాలు అయితే వెలువడనున్నాయి. అయితే మన కేవలం తెలంగాణకు సంబంధించి మాత్రం మొదటి జాబితాలో దాదాపుగా 9 పేర్లు ఖరారు అవుతాయి అని చెప్పుకున్నప్పటికీ కూడా 4 పేర్లతో మాత్రమే తొలి జాబితా విడుదల చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ జాబితాలో మాత్రం ఏదైతే గతంలో అనుకున్నటువంటి మిగిలిపోయినటువంటి 6 నుంచి 7 స్థానాలకు సంబంధించి ఫైనల్ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మనం ఆల్రెడీ ఇంతకుముందుకైతే పేర్లు కన్ఫర్మ్ చేసుకున్నావో ఆ నియోజకవర్గాలకు సంబంధించి రెండో జాబితాలో వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ జాబితాలో మాత్రం ఖచ్చితంగా ఇటు సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళే కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి, ఈ స్థానాలకు సంబంధించి మెదక్ కావచ్చు, ఈ స్థానాలకు సంబంధించి ఒక జాబితా వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ స్థానాలకు సంబంధించి తొలుత ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి లిస్టును ఇప్పటికీ అధిష్టానం దగ్గర ఉన్నప్పటికీ కూడా తొలి జాబితాలో వీళ్ళ పేర్లు ఎవరిని కూడా అనౌన్స్ చేయడం వల్ల కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అందులో దాదాపు 3 నుంచి 4 నియోజకవర్గాలలో కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళ పేర్లు ఖరారు చేస్తుందనే యోచనలోనే కొంతమేరకు అంతకుముందుకు ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమేరకు కొత్త అభ్యర్థులకు సీట్లు కేటాయించొద్దు అనే మేరకే తీవ్రమైన వ్యతిరేకత వినిపిస్తుందనే నేపథ్యంలోనే వాళ్ళ యొక్క పేర్లు హోల్డ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మొన్న జరిగినటువంటి గాంధీభవన్ వేదికగా మొన్న జరిగినటువంటి డీసీసీ సమావేశంలో అభ్యర్థుల లిస్ట్ అయితే ఫైనల్ అయింది. ఒకవేళ చేస్తే మాత్రం ఆ ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి లిస్టే సెకండ్ జాబితాలో విడుదలడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ భవిత.